డాక్టర్, నేను ఎవ్రీడే మార్నింగ్ ఏహెచ్ఏ, ఈవినింగ్ బీహెచ్ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ గ్లో బాగా వచ్చింది, బట్ స్కిన్ బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ వస్తుంది. ఆ గ్లో నాకు అలానే ఉండాలంటే ఏం చేయాలి? మనకి జ్వరం వచ్చినప్పుడు మాత్రమే పారాసిటమాల్ వాడతామా, లేదంటే రాకుండా ఉండటానికి పారాసిటమాల్ యాంటీబయాటిక్స్ ఎవ్రీడే వేసుకుంటా ఉంటామా? సో స్కిన్ కూడా అలాగే అవసరం లేకుండా ప్రోడక్ట్స్ యూస్ చేయటం మూలాన రెడ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్కి గురవుతూ ఉంటుంది. సో చాలామంది ఇంటర్నెట్ సోషల్ మీడియా చూసి ఈ ఏహెచ్ఏ బీహెచ్ఏ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ ఆన్ ఫేస్ డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఈ గ్లైకాలిక్ యాసిడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ కానీ ఎవ్రీడే యూస్ చేయాలి అనుకుంటే గో ఫర్ లోవర్ పర్సంటేజెస్ లైక్ 5%, 6% గ్లైకాలిక్ యాసిడ్ కానీ 2% సాలిసిలిక్ యాసిడ్ కానీ యూస్ చేయండి. ఇన్ కేస్ హయ్యర్ పర్సంటేజెస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు గో ఫర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, దట్ టు రికమెండెడ్ బై అ డర్మటాలజిస్ట్. సో హయ్యర్ పర్సంటేజెస్ యూస్ చేసేటప్పుడు రెడ్నెస్ కానీ ర్యాషెస్ కానీ ఇంక్రీజ్డ్ సన్ సెన్సిటివిటీ కానీ జరుగుతుంది. సో కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ హయ్యర్ పర్సంటేజెస్ కూడా మీరు లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవాలి అని లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు ఒక 3 months వరకు. వాడిన తర్వాత టేక్ ఏ బ్రేక్. యూ స్టిల్ వాంట్ దట్ ఎక్స్ట్రా గ్లో కానీ ఎక్స్ట్రా ఎక్స్ఫోలియేషన్ చేయాలి అనుకున్నప్పుడు యూ విజిట్ అ డర్మటాలజిస్ట్ క్లినిక్ అండర్ సేఫ్ హ్యాండ్స్ అండ్ సేఫ్ ప్రోటోకాల్స్. మేము ప్రాపర్ ఎక్స్ఫోలియేషన్ విత్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ ఏహెచ్ఎస్ అండ్ బీహెచ్ఎస్ చేస్తాం. సో అవసరం ఉన్నా లేకపోయినా అన్నెసరీ ప్రోడక్ట్స్, ఎక్స్ట్రా కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్తో స్కిన్ని ఇరిటేట్ చేయొద్దు. So your skin is most expensive thing that you are having. Unnecessary products తో దాన్ని డంప్ చేయొద్దు.